తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక ట్యాపింగ్ అంశంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేంద్ర ఏజెన్సీలతో దర్యాప్తు చేయించాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి విన్నపం చేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఎంపీ అరవింద్, జితేందర్ రెడ్డి సహా 40 మంది బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. వార్తను ఆయన షేర్ చేశారు. తెలంగాణ బీజేపీ నేతలు ఈ విషయంలోనే వెంటనే స్పందించి కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ సర్కార్ సరైన విచారణ జరపడం లేదని ఎంపీ అరవింద్ చెప్పారు. ఒక ఎంపీగా ఉన్న తనకే రక్షణే లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. 2019 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం జరగనుందని తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేంద్ర ఏజెన్సీలతో దర్యాప్తు చేయించాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి విన్నపం చేశారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఎంపీ అరవింద్, జితేందర్ రెడ్డి సహా 40 మంది బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. వార్తలను ఆయన షేర్ చేశారు. తెలంగాణ బీజేపీ నేతలు ఈ విషయంలో వెంటనే స్పందించి కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ సర్కార్ సరైన విచారణ జరపడం లేదని ఎంపీ అరవింద్ చెప్పారు. ఒక ఎంపీగా ఉన్న తనకే రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. 2019 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులే తమ ఫోన్ ని ట్యాప్ చేసి ప్రతి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారంట. ఇది ఈ రకమైన ఆరోపణలు చేయగా ఇప్పుడు ఏకంగా బీజేపీ నాయకులే కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కి రాష్ట్రంలో ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ తమ ఫోన్ కూడా ట్యాప్ అయింది. గతంలో నిర్వహించినటువంటి ఈ విచారణ సందర్భంగా బీజేపీ నాయకులవి రాష్ట్రంలో ఉన్నటువంటి వారివి 40 మంది ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆ వివరాలన్నీ కూడా కేంద్రం ద్వారా, కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది విచారణ చేపడితే వాస్తవాలన్నీ కూడా వెలిక్కొచ్చేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన తమకు నమ్మకం లేదు. తన ఫోన్ కూడా ట్యాప్ కి గురైంది. మిగతా 40 మంది బీజేపీ నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు. ఆ డేటా అంతా కూడా తెప్పించి ఏ సందర్భంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు, ఎలాంటి సంభాషణలు విన్నారు, ఎలాంటి ఎత్తులు వేసి వీళ్ళు ఎన్నికల్లో బీజేపీని దెబ్బకొట్టేటువంటి ప్రయత్నం చేశారు, ఆ వివరాలన్నీ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చేపడితే మరికొన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా ధర్మపురి అరవింద్, పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కి ఇద్దరికి కూడా లేఖ రాసినట్టుగా సమాచారం అందుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు వచ్చే అవకాశాలు ఉన్నాయా రవితేజ? ఇది స్టేట్ సిటీ ఇప్పటికే ఒకటి ఫామ్ చేసి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పటికే దీంట్లో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని సైతం విదేశాల నుంచి భారతదేశానికి రప్పించి గత 2 సార్లు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పిలిపించి ఈ కేసు విచారణ చేపట్టారు. కాబట్టి దీంట్లో కేంద్ర దర్యాప్తు సంస్థల హస్తం లేకుండానే ఈ కేసు విచారణ జరిపించి వారికి ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే బీజేపీ ఎంపీ ఒకవేళ సిట్
ఈ కోణంలో విచారణ జరిపించండి, తమ ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసి తమ సమాచారాన్ని అంతా కూడా లాగారు అంటూ కూడా బీజేపీ నాయకులు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని లేదా సిట్ అధికారులకు ఏదైతే విజ్ఞప్తి చేస్తే బీజేపీ నాయకుల ఫోన్లు ఎంతమంది ట్యాప్ చేశారు, ఏ సందర్భంలో ట్యాప్ చేశారు, కాంగ్రెస్ అప్పటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం సోదరుల యొక్క ఫోన్లను కూడా ట్యాప్ చేశారంటూ కూడా గతంలో ఈ ప్రచారం జరిగింది. కాబట్టి ఏ రాజకీయ నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు, దాంట్లో బీజేపీ వారివి ఎంత మంది నాయకులవి ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడి ఆ డేటా అంతా కూడా సేకరించారు అంటూ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఇటు ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు ఇద్దరిని కూడా ఒకే చోట ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ టైంలోనే బీజేపీ నాయకులు ఒక అంశాన్ని లేవనెత్తి 40 మంది బీజేపీ నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు, దాంట్లో నేను కూడా ఒకరిని అంటూ కూడా అరవింద్ ఈ విషయాన్ని కేంద్ర మంత్రులకు బండి సంజయ్ కి, కిషన్ రెడ్డికి ఈ విషయాన్ని తెలియజేశారు. కాబట్టి ఒకవేళ బీజేపీ నాయకులు విజ్ఞప్తి చేస్తే డెఫినెట్ గా ఇట్ బీజేపీ నాయకులు ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారంటూ కూడా వివరాలు సేకరించేటువంటి అవకాశం ఉంది. అయితే రవితేజ, ఎంపీ అరవింద్ సిట్ అధికారులను కలిసి ఏవైనా ఆధారాలు ఇచ్చే అవకాశాలున్నాయా? సిట్ కి చాలా మంది గతంలో చక్రధర్ అనే బీజేపీ నాయకుడు, ఇంకొంతమంది బీజేపీ నాయకులు, అప్పటి ప్రతిపక్షం ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు తమ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారా. అప్పుడు హరీష్ రావు పై కూడా తీవ్ర ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్క జిల్లాకి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులే స్వయంగా ఈ ఎక్విప్మెంట్ తెప్పించుకొని ఆ జిల్లాలో అప్పటి కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఎవరైతే బలమైనటువంటి నాయకులు ఎన్నికల్లో తమకు గట్టిగా పోటీ ఇచ్చేటువంటి నాయకులనే టార్గెట్ గా చేసి వాళ్ళ డబ్బుల మూవ్మెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ వ్యవహారాలు, ఇంట్లో పర్సనల్ గా మాట్లాడుకునేటువంటి అంశాలు, వాళ్ళ కార్యకర్తలతో డిస్కస్ చేసేటువంటి అంశాలు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మ్యానిపులేట్ చేసి ఆ వివరాలన్నీ కూడా సేకరించి దాని ద్వారా ప్రతిపక్ష నాయకులు ఇద్దరిని కాంగ్రెస్ ఇటు బీజేపీ వాళ్ళని దెబ్బకొట్టేటువంటి ప్రయత్నం చేశారన్నట్టుగా కూడా గతంలో అనేక ఆరోపణలు వ్యక్తమయ్యాయి. కొంతమంది నాయకులపైన కేసు కూడా నమోదైంది. ఏకంగా పోలీసులే ఈ పవర్స్ ని మిస్యూజ్ చేసి రాజకీయ నాయకులు ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా ప్రతిదీ తెలుసుకొని వాళ్ళు ఎక్కడి నుంచి డబ్బు తీసుకొస్తా ఉన్నారు, ఎక్కడ డబ్బులను పెట్టబోతా ఉన్నారు అనే అంశంపై కూడా సేకరించి వాళ్ళ పైన రైడ్ చేసినటువంటి అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.